అక్కడే గోపిని లేపే. లేదు అక్కడ పరిస్థితి అంతా బానే ఉంది అంటే బయట నుంచి నేను మనుషుల్ని పంపిస్తాను. బుట్టాయిగూడెం అని చెప్పావు కదా, ఇంకా సంగతి నేను చూసుకుంటాను. రేపు ఉదయాన్నే అక్కడికి బయలుదేరతాను. అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఎంత దుర్మార్గులరా మీరందరూ! మీ స్వార్థం కోసం గోపి ప్రాణాలు తీయాలనుకుంటారా? వసుధా, బుట్టాయిగూడెం వెళ్తావా? నువ్వు ఆ ఊరు ఎలా వెళ్తావో, అక్కడ ఎలా అడుగు పెడతావో నేను చూస్తాను. హలో అన్నయ్య, గోపి ఎక్కడున్నాడు? లోపల పడుకున్నాడమ్మా, పిలవమంటావా? వద్దన్నయ్య, గోపి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఊరు దాటకుండా చూడాలి. ఎక్కడికి బయటకు పంపించొద్దు. గోపికి ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. అలాగే ఊళ్ళో మనకి తెలిసిన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పు. ఊరికి ఎవరైనా కొత్తగా వచ్చినా, ఎవరి గురించి అయినా వెతుకుతున్నారని తెలిసినా వెంటనే మనకు చెప్పమను. గోపిని మాత్రం కాపాడుకోవాలన్నయ్య. నువ్వేం భయపడకమ్మా, ఇక్కడ అన్ని విషయాలు నేను చూసుకుంటాను. అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా? నాకే ఇబ్బంది లేదన్నయ్య. ఒక వ్యక్తి బుట్టాయిగూడెం వస్తాను అంటుంది. దాన్ని రాకుండా ఆపాలి. దానికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఉంటానన్నయ్య. ఎవరు నువ్వు? ఏంటి వదినా, నీ మరదల్ని అప్పుడే మర్చిపోయావా? అంటే నువ్వు? నేనే, కాంతారాణి. నువ్వు ఎంతమందిని చంపుతావే? ఎంతమందిని చంపితే నీ రక్తదాహం తీరుతుంది? నన్ను చంపావు, ఇప్పుడు నా గోపిని కూడా చంపడానికి బుట్టాయిగూడెం వెళతావా? ఇదంతా నీకెలా తెలుసు? నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసి. నేను నీ చేత చంపబడి నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్న ప్రేతాత్మను. నా వాళ్లకు నువ్వు అన్యాయం చెయ్యాలనుకుంటే నిన్ను వదిలేస్తాను అని నువ్వు ఎలా అనుకున్నావు? అందుకే నీ అంతం చూడ్డానికి వచ్చాను. వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఎందుకు వదిలేయాలి? నువ్వు ఏ మంచి పని చేశావని వదిలేయాలి? నా ప్రేమని సమాధి చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు. చివరికి నీకు పసుపు కుంకాలు నిలిపే నీ భర్తని కూడా నువ్వు చంపేశావు. నువ్వు నీ స్వార్థం కోసం కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడు గతాన్ని మర్చిపోయి సృజనాకి దగ్గరవుతున్న నా గోపిని కూడా చంపడానికి బుట్టాయిగూడెం వెళ్ళాలనుకున్నావు. అందుకే నిన్నింక బతకనివ్వకూడదు. చచ్చిపో, చావు, చావు. వద్దు వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, గోపిని ఏమి చేయను, నీకు దండం పెడతాను, నువ్వు నన్నేం చేయకు, నన్ను వదిలే. చెప్పాను కదా, గోపి విషయంలో నిన్ను అస్సలు కలుగు చేసుకోను, నన్ను వదిలేసాయి, నన్ను వదిలే. ఇంకోసారి బుట్టాయిగూడెం వెళ్ళాలన్న ఆలోచన నీకు వచ్చిందంటే అక్కడ నువ్వు అడుగు పెట్టగానే నాతో పాటు
అన్నయ్య ఆత్మ కూడా అక్కడే ఉంది. నేను అన్నయ్య కలిసి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తాము. అమ్మో, ఇన్ని రోజులు రాణి కాంతారా ఆత్మ బుట్టాయిగూడెం పేరెత్తగానే వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేసింది. పొరపాటున రేపు అక్కడ నేను అడుగు పెట్టానంటే నా శవం కూడా ఎవరికి దొరకదు. నేను ఎక్కడికి వెళ్ళకూడదు. చుక్కలన్నీ చందమామని చేరుకోవాలని ఆశపడ్డట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలుగనేవాణ్ణి. 6 నెలలంటే నాకు భయంగా ఉంది. మీ వదిన గురించే కదా భయపడుతున్నావు? అవును. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గోపి. నువ్వు గతాన్ని మర్చిపోయావని నా చెల్లి చెప్పినప్పుడు నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. నువ్వెంత గతాన్ని మర్చిపోయినా, నీ మనసు ఎంతగానో ప్రేమించినా నా చెల్లిని ఎలా మర్చిపోతావు? మీ ఇద్దరి ప్రేమని చూసి ఊరంతా మురిసిపోయింది. ఇలాంటి ప్రేమికులు ఎక్కడ ఉండరని అనుకుంది. అలాంటి ప్రేమని నువ్వు మర్చిపోయావంటే నిజంగానే నమ్మలేకపోతున్నాను. గోపి, ఏంట కన్నీళ్ళు? నేను ఏ ప్రేమని మర్చిపోలేదు బావా. కాంతార మీద నా ప్రేమ అలాగే ఉంది. కానీ నేను తనకి దగ్గర కాలేను. ఈ జన్మలో కాంతార నాది కాదు. ఈ నిజాలన్నీ నాకు తెలుసు కాబట్టే ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారు, మరి నీ ప్రేమ ఫలించదని నువ్వెందుకు చెప్తున్నావు? నా చెల్లెలతో నేను మాట్లాడతాను గోపి. అప్పుడు నువ్వు గతం మర్చిపోయినా ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్తాను. నా చెల్లెలు ఎంతో ఆనందిస్తుంది. లేదు బావా, నా గతం గుర్తొచ్చాక ముందుగా కాంతారకి ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఆ రోజు ఎంతో ఆనందంగా నాకు మొత్తం గుర్తొచ్చింది. మళ్ళీ మనిద్దరం ఒక్కటైపోదామని నా మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి వెళ్ళాను. నేను నిన్ను వెంటనే కలవల్తారా? నువ్వే నా కాంతారా అని నాకు అర్థమైంది. కానీ అక్కడే నా ఊహ కందని ఒక విషయాన్ని చూశాను. అప్పటికే కాంతారకి పెళ్ళైపోయింది. వికాస్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అతను సింగపూర్లో ఉంటున్నాడు. వాళ్ళిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు పేరు వీరు.